అందరి ముందుకి వస్తున్నారు. అయితే ఈ కథని మనందరికీ వారి బ్రదర్ అందించడం, ప్రొడ్యూసర్‌గా ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొని రావడం అయితే చాలా చాలా అత్యద్భుతంగా అనిపిస్తుందనమాట. సో, ఆ విశేషాలు కూడా మనం తెలుసుకుందాం. డెఫినెట్‌గా క్యూఎండ్ఏ ఉంది కాబట్టి మీడియా అడగడానికి రెడీగా ఉంటుంది. అండ్ చాలా విషయాలు బయటకు రావడానికి కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందనమాట. అండ్ రాకేష్ గారికి అయితే నేను మంచి ఫ్యాన్ అని చెప్పాలి. బికాజ్ చేసిన సినిమా తక్కువైనా చాలా మంచి అభినయంతో మీరందరిని ఆకట్టుకోవడం జరిగింది. సో, చాలా చాలా బాగా, చాలా న్యాచురల్‌గా ఎలా ఉంటారో అలా యాక్ట్ చేస్తారని అనిపిస్తుంది. దానికోసం స్పెషల్‌గా యాక్ట్ చేసినట్టు ఏమి అనిపించదు. వెరీ న్యాచురల్‌గా అనిపిస్తుంది. అండ్ ఈ సినిమాలో మీ లుక్ చాలా అమేజింగ్‌గా ఉంది. ఏదైతే బ్యానర్స్ బయట చూసామో సూపర్బ్‌గా అనిపించాయి. అండ్ యెస్, ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్‌లో రవీందర్ రెడ్డి గారి నిర్మాణంలో అండ్ విరించి వర్మ గారి దర్శకత్వంలో, గోపి సుందర్స్ సారథ్యంలో, సంగీత సారథ్యంలో రాకేష్ గారు అండ్ అలాగే బ్యూటిఫుల్ యాక్టర్స్ చాలామంది ఉన్నారండి. వైశాలి ఉన్నారు, రియా ఉన్నారు, ఇలా చాలామంది యాక్టర్స్ ఉన్నారు. రవిప్రకాష్ గారు ఉన్నారు. మంచి మంచి యాక్టర్స్‌తో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుందనమాట. దానికంటే ముందు ఈ కథ గురించి నాకు తెలీదు. జితేందర్ రెడ్డి గారి కథ గురించి ఏమాత్రం లీక్ చేయలేదు. కాకపోతే ఇప్పుడు గ్లిమ్స్ చూసి మనం తెలుసుకుందాం కొంచెము. అండ్ ఆ గ్లిమ్స్‌ని లాంచ్ చేయవలసిందిగా ముందుగా రవీందర్ రెడ్డి గారికి మైక్ అందిస్తే వారు గ్లిమ్స్ లాంచ్ అంటారు. సో, జితేందర్ రెడ్డి గారి బ్రదర్. సో, వారి చేతుల మీదుగా ఇప్పుడు ఈ గ్లిమ్స్ లాంచ్ అవబోతుంది. మీరు అక్కడే కూర్చొని జితేందర్ రెడ్డి మూవీ గ్లిమ్స్ ప్లే అంటే వచ్చేస్తుంది. సో, జితేందర్ రెడ్డి మూవీ గ్లింప్స్ ప్లే. సో లైట్స్ ఆఫ్, ప్లే ద గ్లిమ్స్. నీ ఉద్యమంతో ఒక తరాన్ని మేల్కొల్పాలి. మిమ్మల్ని క్షమించడం అహింస కాదు, అధర్మం. నీ ఉద్యమంతో ఒక తరాన్ని మేల్కొల్పాలి. మిమ్మల్ని క్షమించడం అహింస కాదు, అధర్మం. వావ్! మరి అలాంటి పవర్ఫుల్ మ్యాన్ జర్నీని మే 3న మనం చూడబోతున్నాం. జితేందర్ రెడ్డి గారి కథని మే 3న మనందరం విట్నెస్ చేయబోతున్నాం థియేటర్లో. వారి జర్నీని మనందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం మే 3న. సో యెస్, ఇది జస్ట్ గ్లిమ్స్ మాత్రమే. దీని తర్వాత ఇంకా మనం తెలుసుకుంటూ ఉందాం. దీని తర్వాత వీ హ్యావ్ ఎ టీజర్, ట్రైలర్ అండ్ మోర్ వీడియోస్ అనమాట. ఫోకస్ అయిపోయిందంటే లెట్ మీ నో. సో, విరించి వర్మ గారిని మళ్ళీ చూడడం చాలా బాగా అనిపించింది. నానిగారి 'మజ్ను' సినిమాతో, 'ఉయ్యాల జంపాల' సినిమాతో వారు మనందరినీ ఆకట్టుకోవడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు 'జితేందర్ రెడ్డి' అన్న సినిమాతో మళ్ళీ సరికొత్తగా ఆకట్టుకోవడానికి మన ముందుకు వస్తున్నారు వారు. వారి డైరెక్షన్‌లో వస్తుంది. ఐ థింక్ చాలా చూజ్ చేసుకుంటుంటారేమో మీరు కథలు. మధ్య మధ్యలో కొన్ని గ్యాప్స్ ఇస్తూ మళ్ళీ దాన్ని ఫుల్‌ఫిల్ చేస్తూ ఒక మంచి సినిమానిస్తూ మళ్ళీ వెళ్తున్నారన్నమాట. ఆయన జర్నీ అలా సాగుతుంది. ఓకే. సో, మరి ఆలస్యం చేయకుండా మనం టీమ్‌ని వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. అండ్
యెస్. ఇది గ్లిమ్స్ కాబట్టి మేము కొంతమంది వచ్చాము. టీజర్‌లో ఇంకొంచెం యాడ్ అవుతారు. ట్రైలర్‌లో ఇంకొంతమంది యాడ్ అవుతారు. ప్రీ రిలీజ్‌లో అందరిని చూడొచ్చు అంటున్నారనమాట. సో, మరి ఆలస్యం చేయకుండా ముందుగా ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తూ ముదుగంటి క్రియేషన్‌ని స్థాపించి జితేందర్ రెడ్డి గారి స్టోరీని మన ముందుకు తీసుకొస్తున్న వారి బ్రదర్ ఎం. రవీందర్ రెడ్డి గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అలాగే ఈ చిత్రానికి ట్యూన్స్‌కి మంచి మంచి పదాల్ని అందించిన లిరిసిస్ట్ రాంబాబు గోశాల గారిని వేదిక రాస్తుందిగా స్వాగతిస్తున్నాము. అండ్ ఎన్నో సినిమాల్లో ఆయన అభినయంతో ఆకట్టుకోవడం జరిగింది. సో, అత్యద్భుతంగా నటించే వ్యక్తి రవి ప్రకాష్ గారిని కూడా వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. సో, 'మజ్ను', 'ఉయ్యాల జంపాల' తర్వాత ఇలాంటి పవర్‌ఫుల్ మ్యాన్ స్టోరీతో మనందరినీ పలకరిస్తున్న డైరెక్టర్ సో, విరించి వర్మ గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. యెస్. మరి జితేందర్ రెడ్డిగా అంత పవర్‌ఫుల్ రోల్‌లో మనందరినీ పలకరిస్తున్న రాకేష్ వర్రే గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. ఫస్ట్ వన్ ఫోటో ఆప్ అండి. ఒక్క నిమిషం అలానే ఉండండి ఛానల్స్. ఓకే. యెస్. సో, ఇప్పుడు ముందుగా రాంబాబు గోశాల గారు మాట్లాడతారు. అనుకుంటారు ఎప్పుడు మైక్ నాకే ఇస్తుంది ఈవిడ అని. యాహ్! ఒక్క నిమిషం అండి. ఈ మైక్ తీసుకోండి. అందరికీ నమస్కారం అండి. ఈ జితేందర్ రెడ్డి మూవీ గ్లిమ్స్ రిలీజ్కి వచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. చాలా మంచి కథతో ఒక పోరాట యోధుడి కథ ఇది. మా ప్రొడ్యూసర్ గారు చాలా ప్రొడక్షన్ వాల్యూస్తో నిర్మించారు. అలాగే మా విరించి వర్మ గారు, నేను 'ఉయ్యాల జంపాల', 'మజ్ను' 2 సినిమాలకి రాశాను. ఇప్పుడు ఇది 3వ సినిమా మా కాంబినేషన్లో. దీనికి అన్ని పాటలు రాసినందుకు చాలా సంతోషపడుతూ దీనికి మ్యూజిక్ అందించిన గోపీ సుందర్ గారికి, కెమెరామెన్ జ్ఞాన్ శేఖర్ గారికి, ముఖ్యంగా మా సినిమాలో హీరోగా నటించిన రాకేష్ వర్రి గారు నిజంగా జీవించారు. అంటే ఒక ఇలాంటి పాత్రలు చేయటం అనేది చాలా అరుదుగా వచ్చే అవకాశం. చాలా బాగా చేశారు. మా టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాంబాబు గారు. అండ్ ఇప్పుడు రవి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇందులో మళ్ళీ పోలీస్ క్యారెక్టరే. బట్ ఎంత రెగ్యులర్గా పోలీస్ క్యారెక్టర్స్ చేసినప్పటికీ కొన్ని క్యారెక్టర్స్ ఏంటి అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. ఎప్పుడైతే కథలో ఆ సోల్ బలంగా ఉంటుందో ట్రైలర్ చూసినప్పుడు గుండె ఎలా కొట్టుకుంటుంది. నిజంగానే ఈ ట్రైలర్ ద గ్లిమ్స్ చూసిన తర్వాత ఆ బీట్ అనేది ఐ కుడ్ రియలీ ఫీల్ ఇట్. సో ఒక ఎంతో స్ట్రాంగ్ సోల్ ఉన్న కథ ఇది. ఈ ఫస్ట్ నాకు విరించి గారు అంటే చాలా అభిమానం. ఆయన 2 సినిమాలు నాకు చాలా చాలా ఇష్టం. ఆయన పిలిచి నా క్యారెక్టర్ గట్టయ్య అనే క్యారెక్టర్ ఏదైతే చెప్పారో, స్పీకర్ రావట్లేదా? ఒక్క నిమిషం కొంచెం లో వస్తుందంట. ఒకసారి కంప్లీట్గా వాల్యూమ్ అంటే పెంచండి. ఓకేనా అండి? చెక్ యా, అక్కడి నుంచి కంటిన్యూ చేసేద్దామా? యా. సో నేను ఈ సినిమాలో గట్టయ్య అనే ఒక పవర్ఫుల్ రోల్ చేస్తున్నాను. ఇది ఎన్నో వేరియేషన్స్ ఉన్న రోల్ అనమాట. సినిమాకి ఈ కథకి చాలా క్రూషియల్ ఈ క్యారెక్టర్. సో విరించి గారు అంటే నాకు ఎంతో ఆ 2 సినిమాలు ఏది 'మజ్ను' కానీ అటు 'ఉయ్యాల జంపాల' కానీ 2 చాలా టచింగ్ సినిమాలు విరించి గారు. అప్పటి నుంచి ఆయన అంటే చాలా అభిమానం. సో నన్ను పిలిచి ఈ చక్కటి క్యారెక్టర్ ఈ గొప్ప సినిమాలో ఇచ్చినందుకు నిజంగా చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే జితేందర్ రెడ్డి అనే కథ నాకు విరించి గారు చెప్పినప్పుడు అంటే ఎంత స్ట్రెంగ్త్ ఉంది ఆ క్యారెక్టర్లో. జితేందర్ రెడ్డి క్యారెక్టర్ చేయడం నిజంగా మై బ్రదర్ రాకేష్ కెరియర్కే ఒక మైల్ స్టోన్ ఆర్ అదొక అదృష్టంగా నేను భావిస్తున్నా.
సో అంత పవర్ఫుల్ క్యారెక్టర్. అంటే ఈ కథ గురించి డైరెక్టర్ గారు చెప్పడమే కాదు, నా ఫ్రెండ్స్ ఎవరైతే జగిత్యాల నుంచి ఉన్నారో వాళ్ళు కూడా జితేందర్ రెడ్డి గారి గురించి చెప్తుంటే నిజంగా రోమాలు నెక్కపొడుచుకోవడం అనేది నాకు జరిగిందనమాట. సో వెరీ వెరీ హ్యాపీ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ జితేందర్ రెడ్డి. అండ్ ముఖ్యంగా జ్ఞాన్ శేఖర్ గారు కెమెరామ్యాన్. ఆయన ఎంతో శ్రద్ధ తీసుకుని ప్రతి డీటెయిల్ని, అంటే నేను క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కూడా ఏ ఎక్స్ప్రెషన్ ఎంత కావాలి, ఎలా స్క్రీన్ మీద ఎలా ప్రొజెక్ట్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసి చేయించారు. సో వెరీ వెరీ హ్యాపీ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ డెఫినెట్గా ఈ సినిమా అందరికీ, అంటే చూసిన ప్రతి ఒక్కళ్ళని ఆలోచింపచేసి అరే ఇలాంటి హీరోలు మన సమాజంలో ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తుంది అనే నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. Please subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you. Thank you.